హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. ఇండిపెండెంట్ ఇండియా @75 సెల్ఫ్ రిలయన్స్ విత్ ఇంటిగ్రిటీ అన్న నినాదంతో ఈ సంవత్సరం అంటే 2021 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ని జరుపుకోవడం జరుగుతోంది. ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా జరుపుకోవడం ఆనవాయితీ. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ జరుపుకోవడం వెనుక ముఖ్యమైన కారణం బ్రేక్ ద చైన్ ఆఫ్ కరప్షన్. నిజాయితీగా ఉండడం వల్ల అనేక సందర్భాల్లో కొంత కష్టం ఎదురు కావచ్చు, కానీ నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నిజాయితీగా ఉండడం వల్ల కష్టం వచ్చింది కదా అని నిజాయితీగా ఉండడం మానేసి లంచగొండిగా మారకూడదు. ఎప్పటికైనా నిజాయితీయే గెలుస్తుంది అన్న నినాదమే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ జరుపుకోవడానికి ప్రధానమైన కారణం. ఈ సందర్భంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ గుంతకల్ మండీ బజార్ శాఖ మరియు రైల్వే హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం గుంతకల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను కండక్ట్ చేసి వారిలో ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సీనియర్లు మరియు జూనియర్లుగా విభజించి బహుమతులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వీడియో ఈరోజు మీకోసం. నమస్కారం అండి. నా పేరు మాసూం సాహెబ్. నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గుంతకల్ మండీ బజార్లో చీఫ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా బ్యాంకు అన్ని రకాల సేవలు, ప్రజలకు అవసరమైనటువంటి రుణాలు, ఇల్లు కొనుగోలుకి, కట్టించుకోవడానికి మరియు ఇతర అన్ని అవసరాలకు రుణాలు అందిస్తున్నాము. మేము అన్ని టెక్నాలజికల్ ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నాము. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత ఏటీఎం కార్డ్స్, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఇవన్నీ మీరు బ్యాంకుకి రాకుండానే మీరు ఇంటి దగ్గర మీ సెల్ ఫోన్లోనే మీరు ఈ సేవలు పొందగలిగేటట్టు మేము సేవలు అందిస్తున్నాము. అన్ని డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కంటే కూడా అధిక వడ్డీ చెల్లిస్తున్నాము. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు కంటే కూడా మేము అధిక వడ్డీ చెల్లిస్తాము డిపాజిట్ల పైన. కాబట్టి మా యొక్క బ్యాంకు డిపాజిట్లో మీరు పొదుపు చేసి అత్యధిక వడ్డీ పొందాలని కోరుతున్నాను. ఇకపోతే ఈరోజు కార్యక్రమం విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా మన రైల్వే స్కూల్ దగ్గర గుంతకల్లో ఈ హై స్కూల్ పిల్లలకు మేము ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాము. 75 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, సెల్ఫ్ రిలయన్స్ అండ్ విత్ ఇంటెగ్రిటీ అనే సబ్జెక్టు మీద వీళ్ళకు మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టాము. విజేతలకు బహుమతులు కూడా ఇచ్చాము. ఈ స్కూల్ పిల్లలు తర్వాత ఈ సిబ్బందితో పాటు అందరికీ కూడా విజిలెన్స్ ప్లేట్స్ కూడా నిర్వహించాము. ఇది మనకు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మాకు సహకరించినటువంటి ప్రధానాచార్యులు మరియు ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. నా పేరు మల్సరావు అండి. రైల్వే హై స్కూల్ గుంతకల్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈ రైల్వే హై స్కూలు అత్యంత పురాతనమైనటువంటి స్కూలు. బ్రిటిష్ పీరియడ్లో 1900 కన్నా ముందే స్టార్ట్ చేసిన స్కూలు. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ పాఠశాల నుంచి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళారు. దేశ విదేశాల్లో వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నారు. ముఖ్యంగా చాలా కంపెనీస్ సీఈఓస్గా ఉన్నారు. ఈరోజు విజిలెన్స్ వారోత్సవ సందర్భంగా గుంటకల్ అనంత గ్రామ బ్యాంక్ వారి సహకారంతో పాఠశాలలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ జరగడం జరిగింది. దాంట్లో భాగంగా పిల్లలకి వ్యాసరచన పోటీలు జరిపి వాళ్ళకి మంచి ప్రేయస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఈ విజిలెన్స్ అవేర్నెస్ అంటే ఏంటి, ఎందుకు మనము ఆనెస్ట్గా ఉండాలి, దానివల్ల అవసరం ఏంటి అనే విషయం చక్కగా చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశం వచ్చి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళలో మనలో ఏ మార్పు ఏంటి, మనలో వచ్చిన మార్పు ఏంటి, దాంట్లో మనము ఎంతో నిజాయితీగా మనం అభివృద్ధి అయినాం, ప్రపంచాన్ని మనం ఎలాంటి సందేశం ఇచ్చామనేటువంటి విషయాన్ని మనము చక్కగా పిల్లలకు తెలియజేయడం జరిగింది. పిల్లలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మన బ్యాంక్ మేనేజరు మా స్కూల్ పాత విద్యార్థి జయ వెంకటేశ్వర గారు కూడా పాల్గొన్నారు. వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము స్కూల్లో జరిగినందుకు చాలా గర్వంగా ఉంది.
manager and assistant manager. They asked her to conduct the one test among our school students, that is the Vigilance Awareness Week. On the occasion of Vigilance Awareness Week, our teachers conducted the essay writing competition among the students. Two groups, we made two groups, 6th and 7th junior group and 8th to 10th senior group. Out of all students very actively participated, they wrote very well about the Vigilance Awareness Week. And then on this occasion, I would like to invite our D. Masum Sahib, manager of Gramina Bank manager. Please come on to the dais, sir. Please, thank you. And G. Vijay Venkateswara, assistant manager of Gramina Bank, Guntakal, and he is the old student of our school, and also at present his son is studying in 6th class in our school only. DVS Naidu, Dhanvin Venkatasai Naidu, is the son of D. Vijay Venkateswara Rao, assistant manager. And sir also old student of this institution, our institution. Okay, welcome you, sir. Now, our beloved principal, sir, Sri B. Madhusudan Rao Garu, please come on the dais and occupy your beloved chair, sir. Yes, now all of you, what they give message, valuable messages, you follow those messages. And today, some of your friends have done very well about the Vigilance Awareness Day, so that the main conducted by and Shahida Madam and Munawar Madam. Yes. Yes, now on this occasion, I'd like to invite our beloved principal, sir. Please give a message on this occasion, sir. Good evening to all. So I invite Sri Masum Sahib sir, manager, Ananta Gramina Bank, Guntakal, and Sri Vijay Venkateswara Garu, officer, Ananta Gramina Bank, and our principal, vice principal, Sri L.C. Sudhakar Master, all teachers and students for this auspicious function. And we have to thank the rain god. Why to thank rain god? Because of rain many are here, otherwise you will be in the ground. Yes. No? So we thank rain god also. So the occasion is why they have come here. So what is the occasion? So last week we have taken pledge also. Yesterday also we all attended for rally and we have taken pledge regarding vigilance awareness. అంటే ఏంటి విజిలెన్స్ అవేర్నెస్ అంటే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అంటే ఏంటి, ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, హానెస్టీ ఈజ్ ద ఫిల్ ద బ్లాంక్. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. వినాలి మీరు, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎందుకు హానెస్టీ బెస్ట్ పాలసీ? నువ్వేమన్నా చిన్న తప్పు చేసావనుకో భయం ఉంటుందో ఉండదా?
మనం ఎగ్జామ్లో స్టూడెంట్స్ ఇద్దరు పరీక్ష రాస్తున్నారు. ఒకడు బాగా చదువుకొని వచ్చాడు పరీక్షకి, ఇంకోటి చదివిన చిట్స్ పెట్టుకొని వచ్చాడు. ఎవరు ధైర్యంగా పరీక్ష రాస్తారు? చదువుకున్నాడు బాగా రాస్తాడు. వాడికి స్క్వాడ్ వచ్చిందా, టీచర్ ఉన్నారా, వాడికి అవసరం లేదు. ఎందుకు? వాడు చదువుకున్న వాడి బలం మీద వాడు ఆధారపడి రాస్తాడు, భయం లేదు. కానీ అదే కాపీ కొట్టాలని వచ్చుకున్నవాడికి ఎవరినో చూస్తున్నారు, ఎవరు పట్టుకుంటారు, లోపల భయం ఉంటుంది. అందుకే హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అన్నాం, అవునా కదా? ఇక్కడ వీళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటంటేను ఇండిపెండెంట్ ఇండియా అట్ ద రేట్ ఆఫ్ 75, సెల్ఫ్ రిలయన్స్ విత్ ఇంటిగ్రిటీ అనే టాపిక్ ఇచ్చారు సార్ వాళ్ళు మన పిల్లలకి, అంతే కదా సార్? అంటే ఏంటి టాపిక్ అర్థం ఏంటంటే, మనకి ఎన్ని ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి? 75 ఇయర్స్ అయింది. మనకు స్వాతంత్రం 75 ఇయర్స్ అయింది. సెల్ఫ్ రిలయన్స్ అంటే మనం ఇంతకుముందు ప్రతి విషయం కూడా మనకు స్వాతంత్రం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఏమైనా చేస్తే చేయాలి, లేకుంటే లేదు. మనకి ఏ విషయంలో కూడా మనకి ఇండిపెండెన్స్ లేదు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం అభివృద్ధి కావాలి. ఎంతవరకు అభివృద్ధి అయినాము 75 ఇయర్స్లో? ఈ 75 ఏళ్ళలో మనం ఎంతవరకు అభివృద్ధి అయినాము? అభివృద్ధితో పాటు ఎంతవరకు ఇంటిగ్రిటీ ఉంది? ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్కి వద్దాం. ఇద్దరు స్టూడెంట్స్ పరీక్ష రాస్తూ ఉన్నారు. ఇద్దరు పిల్లలు పరీక్ష రాస్తూ ఉన్నారు. ఒక ఆయన ఏం చేశాడు, బాగా చదువుకొని పరీక్ష రాసి ఇంకొక చిక్స్ తెచ్చుకున్నాడు. ఎవరు చూడలేదు, బాగా కాపీలు కొట్టాడు. పరీక్ష చదివి రాసినోడికి 70 మార్కులు వచ్చినాయి, కాపీ కొట్టినాడు 90 మార్కులు వచ్చాయి. 90 మార్కులు వచ్చి ఇంటిగ్రిటీ ఉందా లేదా? లేదు. వాడి 90 మార్కులు వచ్చిన అరే వినాలరా, 90 మార్కులు వచ్చినోడికి ఇంటిగ్రిటీ లేదు. సరే, ప్రతి సంవత్సరం వాడు కాపీలు కొట్టి పాస్ అవుతాడా? ఒక పరీక్షలో అయితే కాపీ కొట్టాడు, పాస్ అన్నాడు. ప్రతి సంవత్సరం కాపీ కొడతాడా? కొట్టలేడు. కానీ చదువుకున్న కష్టపడి చదివిన వాడు 70 మార్కులు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు వాడికి ఎక్కువ వచ్చాయి, వాడు ఏం చేశాడు, వాడు కాపీలు కొట్టాడు, కొట్టి చూడలేదు. నేను 70 వచ్చి నాకన్నా ఎక్కువ బాగా చదివాడు ఒకడు ఉన్నాడని చెప్పి వాడిని ఆదర్శంగా తీసుకున్నాడు. వాడు కాపీ కొట్టిన విషయం మీకు తెలియదు. తీసుకొని నేను ట్రై చేయాలని చెప్పేసి వాడు నెక్స్ట్ ట్రై చేసి 92 మార్కులు వచ్చినాయి. వాడికి కష్టపడి 92 మార్కులు వచ్చినాయి. వీడు కాపీ కొట్టినాడు. అరే నేను లాస్ట్ కాపీ కొట్టిన నాకు 90 మార్కులు వచ్చినాయి కానీ మళ్ళీ సార్ నెక్స్ట్ ఏం చేసి చదివినాడా? చదువులో జోయిన కాపీలు పెట్టుకొని పరీక్షకు పోయినాడు. స్క్వాడ్ వచ్చింది, పట్టుకున్నారు, దిగుబాటు చేసినారు, ఇంటికి పోయినాడు. కాబట్టి ఇంటిగ్రిటీ ఉండాలన్నా ఉండకూడదా? ఉండాలి. కాబట్టి హానెస్టీ అనేది ఎప్పుడు కూడా మన కొండంత ధైర్యం ఏమిటంటే, నిజాయితీపరుడు ఏనుకన్నా బలవంతుడు అంటారు. నిజాయితీపరుడు ఏనుకన్నా అంటే నిజాయితీపరుని ఎవడేం చేయలేడు. ఎందుకంటే వాడి ధైర్యం ఏమిటి? వాడి నిజాయితీని వాడి ధైర్యం. కాబట్టి మన నిజాయితీ ఉండాలా ఉండకూడదా? ఉండాలి. కాబట్టి మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటేను, ఇండియాకు వచ్చి స్వాతంత్రం వచ్చింది 75 ఏళ్ళు అయింది. మన మీద మనం ఆధారపడాలి. మనం అభివృద్ధి కావాలి. అభివృద్ధి అనేది ఎట్లా అభివృద్ధి కావాలి? ఇంటిగ్రిటీతో అభివృద్ధి కావాలి. అడ్డదారులు కాదు. అభివృద్ధి అనేది ఎట్లా కావాలి? సక్రమ మార్గంలో నిజాయితీగా మనం పైకి రావాలనేది టాపిక్ ఇచ్చారు. అది మన పిల్లలు రాశారు. మరి ఎట్లా రాశారు మేడం వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఎక్కడే కండక్ట్ చేయొచ్చు. మన స్కూల్ ఎందుకు కండక్ట్ చేశారు అంటే, ఆ పక్క కూర్చున్నాడు కదా విజయ వెంకటేశ్వరరావు, ఆయన నాకు స్టూడెంట్, అవునా కదా? ఏమో ఆయన అడుగుదాం అంటే ఆయన ఇదే స్కూల్లో చదివాడు. వాళ్ళ అబ్బాయిని ఆ ప్రేమతో ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు, బ్యాంకులో ఆఫీసర్ పనిచేస్తున్నాడు. కావాలంటే మంచి స్కూల్లో వేయచ్చు, కార్పొరేట్ స్కూల్లో వేయచ్చు. కానీ లేదు సార్ నేను ఇక్కడ చదివా, మా వాడిని ఇక్కడే చదివిస్తాను అని చెప్పి ఆనందంగా వచ్చి గట్టి కొట్టండి క్లాస్. వెరీ గుడ్. అది కూడా మనం పనిచేసే మన చదివిన స్కూల్ మీద అభిమానము, మన మీద మనకు నమ్మకము. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఆ నమ్మకంలో అభిమానం మన స్కూల్ని ఎన్నుకున్నారు. ఎక్కడైనా వాళ్ళు కండక్ట్ చేసి కాంపిటీషను, మా రైలు స్కూల్లో కండక్ట్ చేస్తాం, మా పిల్లలు కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వచ్చి చేశారు. కాబట్టి సార్ మేము మీకు ఫస్ట్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ, ద మేనేజర్ సార్ అండ్
Harshavardhini is there? Harshavardhini? There or not? Okay. Otherwise, what's your name? Sriram is there. When Harshavardhini is not here, Sriram is there with us. God will give chance to this boy and this girl also to speak. Sriram. Sriram, please. Thank you very much. Good morning to respected principal sir, teachers and my dear friends and respected Grameen Bank manager and assistant manager. Good evening sir. Today I am going to speak about independent India at the rate 75, self-reliance with integrity. India got freedom from Britishers on August 15, 1947. Pandit Jawaharlal Nehru was unfurled the tricolor flag at Red Fort and Lahori Gate in Delhi. On this day, we pay tribute to our great prominent freedom fighters who fought for the country's freedom. As Independence Day is a national holiday for all government offices, post offices and banks are closed. Idea of self-reliance. Launching a number of events to mark 75 years of independence. Defense Minister Rajnath Singh said that India is prepared to give a befitting reply to anyone. Reply for every challenge that engenders the safety, security and unity and integrity of the nation. Thank you. Thank you. Yes. I request Miss Munwar Madam, please, can you come on to the dais and speak a few words on this occasion? Yes. Keep with your acclamations. Good evening, children, respected guests, and principal sir and Raja sir. Now, this topic has been raging since past, we can say three months, and we are working for it to write the essays and painting competition and all. So fortunately, the bank manager also has come forward for our school to have children to participate. Now the topic is about our self-reliance with integrity. We are self-reliant. Our country has become, after independence, we have struggled and we have come forward, and now during the corona we have seen this, that we have prepared our own vaccine. That is one of the things that we became self-reliant, and we have supplied to the other foreign countries also, that to 95 foreign countries we have supplied the doses. So this has shown that our country has become self-reliant also in many things. Industries also are well sound now. We are having roadways has been developed. Previously it was less kilometers, now it has become more. The dams have been constructed, and with integrity. The topic is with integrity. Now we all are responsible for our duties also. As the government has provided us everything, our duties comes first then. So with integrity, how we can do that work, that is more important. As a child, for you it is studies. Daily in the class I say about integrity only. That you have to come forward, do your work with sincerity, rather than by copying or by on your own. Let it be wrong, you should do it with sincerity. That is integrity.
and devoted to your work. So that is the word integrity means. So our country has progressed with integrity, and we can say with less scams and with less corruption also. It is going on day by day due to the digital payment. That is one of the key things we have achieved. The government has done that. Digital, we have gone digital so that all the bank and everything are doing the digital work. So there the corruption has become also less. So I hope with integrity you may progress and be good in your life. Thanks. Thank you, ma'am. Well explained about our independent India and integrity. Now, I request an officer of Ananta Gramina Bank, Vijay Venkateswarlu garu, please come and give a message to our students, sir. సో పేరు విజయ వెంకటేశ్వరరావు. ఇదే స్కూల్లో నేను చదువుతున్నాను. యాక్చువల్గా ఇప్పుడు మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మసూదరావు సార్, సార్, గోపాలకృష్ణ సార్, ఇంకా కొంతమంది నా టీచర్స్, వాళ్ళందరి దగ్గర నేను చదువుకున్నాను. మేబీ డైరెక్ట్గా అన్ని క్లాసెస్ వాళ్ళ దగ్గర లేకపోయినప్పటికీ కూడా చాలా వరకు వాళ్ళు పరిచయం నాకు. అయితే జీవితంలో ఇంటిగ్రిటీ, ఆ తర్వాత సెల్ఫ్ రిలయన్స్ చాలా ఇంపార్టెంట్. దాని మీదే మనకి ఇప్పుడు మనం కండక్ట్ చేసిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా. ఇంకా మనం చెప్పాలి అన్నట్టయితే విజిలెన్స్ ఇప్పుడు జరుగుతున్నది. ఎందుకు ఇది కండక్ట్ చేస్తామో, విజిలెన్స్ వారోత్సవాలు జరుగుతున్నాయి. అంటే మొత్తం మన ఇండియా మొత్తము కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి ఏదైనా అవినీతి పోగొట్టాలి అన్నట్టయితే దానికి కారణం అవినీతి చేస్తున్న వాడే కాదు, దాన్ని ప్రోత్సహిస్తున్న మనం కూడా కారణమవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము అవినీతి జరగకుండా చూసుకోవాలి, అదేవిధంగా మనం అవినీతి చేయకూడదు. అది మొదటి కాన్సెప్ట్ అనమాట. అది విజిలెన్స్. ఆ విజిలెన్స్ వారోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా దీనికి ప్లెడ్జ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. అయితే అందరూ చేయడం లేదు, బట్ గవర్నమెంట్ ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ప్లెడ్జ్ చేయాలి అని. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత రెవెన్యూ శాఖ, ఇలాంటి వాటిల్లో కొంచెం ఎక్కువ అవినీతికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ రోజు కండక్ట్ చేసింది ఏమి, 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ విత్ ఇంటిగ్రిటీ. మనం ఎలా డెవలప్ అవ్వాలి? 75 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వాతంత్రం వచ్చి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో మనం ఏం సాధించాము, ఎంతవరకు మనం అభివృద్ధి సాధించాము, అదేవిధంగా సెల్ఫ్ రిలయన్స్ సారిందాక సారు మేడం చెప్పే ఉన్నారు. అవన్నీ కూడా మనం సో ఇవి మీరు పాటిస్తూ జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. Thank you, sir, for your valuable speech. I request our awesome Sahib Garu, the manager of Ananta Gramina Bank, Guntagal, please give your valuable message, sir, on this occasion. గౌరవనీయులు ప్రిన్సిపాల్ సార్ మధుసూదన్ గారు, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గారు, మా మిత్రుడు విజయ వెంకటేశ్వరరావు గారు, మరి ఈ స్కూల్ విద్యార్థులు అందరికీ నా శుభాభినందనలు. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఇంత ఎనర్జెటిక్ పిల్లలతో మనం ఇక్కడ సమావేశంలో ఉన్నామంటే ఆ ఎనర్జీ మనలో కూడా, మాకు కూడా ఆ ఎనర్జీ వస్తుంది. మేము ఎప్పుడో గడిపిన బాల్యం గుర్తొస్తుంది. ఇప్పుడు ఇంకా ముగ్గురికి 7 మంది ఈ పార్టిసిపేషన్. నేను ఎప్పుడు ఏం చెప్తుంటానంటే, ఏ కాంపిటీషన్ అయినా సరే, క్రికెట్ కావచ్చు, హాకీ కావచ్చు, లేకపోతే ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఐ రైటింగ్ కావచ్చు, ఏ కాంపిటీషన్ అయినా కావచ్చు, ఎవరయ్యా ఓడిపోయిన వాళ్ళు ఎవరు, గెలిచిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు ఎవరు? కాంపిటీషన్లో పాల్గొనని వాళ్ళందరూ ఓడిపోయినట్టు లెక్క. ఎవరైతే కాంపిటీషన్లో పాల్గొనలేదో వాళ్ళు ఓడిపోయారు. అంటే ప్రయత్నం కూడా చేయలేదు. అసలు ప్రయత్నమే చేయని వాడు ఓడిపోయినట్లు లెక్క. మీరు ప్రయత్నం
చేసి కాంపిటీషన్లో పాల్గొని మీకు ప్రైజ్ రాకపోయినా కూడా మీరందరూ విజేతలే. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఏదైనా సరే ప్రయత్నం చేయనిది ఏది కూడా సాధ్యం కాదు, ఏది కూడా మనకు దొరకదు. అమ్మైనా అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టదు అని మనం సామెత తిన్నాం కదా. సో ఐ అప్రిషియేట్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. ఎస్, ఇప్పుడు మనం టాపిక్ వస్తే సార్ చెప్పినట్లు ఇంటెగ్రిటీ చెప్పారు. సార్ ఏం చెప్పారంటే కాపీ కొట్టిన వానికి 90 మార్కులు వచ్చినాయి, కానీ కాపీ కొట్టకుండా రాసిన వానికి 70 వచ్చినాయి. కానీ అక్కడ 70 మార్కులు వచ్చిన వాడు వానికి 90 వచ్చినాయి, వాడు కాపీ కొట్టినాడు కాబట్టి నేను కూడా కాపీ కొట్టాలని ఫాలో అయితే తప్పు పప్పులో కాలేసినట్టే. వాడేదో బై లక్క ఆ సంవత్సరం పాస్ అయినాడు కాపీ కొట్టి, కానీ మళ్ళా సంవత్సరం ఏం చెప్పాడు సారు, మళ్ళా సంవత్సరం పట్టుమన్నాడు. ఆ విద్యార్థి ఆ స్కూల్ నుంచే డీబార్ చేయబడినాడు. అంటే వాని విద్యార్థి దశ, వాని యొక్క భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. కానీ బాగా చదివినవాడు, వాడికి 90 మార్కులు వచ్చినాయంటే వాడు బాగా చదివే రాశాడు అని వాని యొక్క మనసులో ఆ ఇంటెగ్రిటీ ఉంది కాబట్టి వాడు బాగా కష్టపడ్డాడు. వానికి దగ, కరప్షన్ అనేది 1-2 సార్లు ఉపయోగపడినా కూడా తప్పు చేసిన వాడు ఎప్పుడో ఒకసారి పట్టుబడతాడు, శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి ముఖ్యంగా మేము స్కూల్ను ఎన్నుకోవడం ఎందుకంటే ఈ యొక్క టాపిక్ మీరు చిన్నారులు, మీకు ఎటువంటి కల్మషం ఉండదు, మీరు మంచి మనసుతో ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ఇప్పటి నుంచి విద్యార్థి దశ నుంచే మీ హృదయాల్లో, మీ మెదల్లో ఈ ఇంటెగ్రిటీ గురించి మీకు ఒక విషయం అనేది మైండ్లో పడిపోతే అది భవిష్యత్తులో, ఇప్పుడు ఈ నేటి చిన్నారులే రేపటి భారత పౌరులు. ఇప్పుడు మీరే పెరిగి పెద్దగా మీలోనో ఎంతమంది డాక్టర్లు ఉన్నారో తెలియదు, మీలో ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారో తెలియదు, మీలో ఎంతమంది విజయ వెంకటేశ్వర మాదిరి బ్యాంక్ మేనేజర్ అవుతారు అనేది మీకు భవిష్యత్తు బాగుంది. మీరే భవిష్యత్తు, భారత భవిష్యత్తును నిర్దేశించగలిగినటువంటి వారు. మేమేముంది మీకు సహాయ సహకారాలు అందించి మీకు హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, టీచర్లు కానీ మీకు దారి చూపిస్తారు. ఈ విధంగా చదువుకోండి, ఈ విధంగా చేసుకోండి అని. ఇప్పుడు మేడం ఏం చెప్పారు, మనకు భారతదేశం మొత్తం మనది అభివృద్ధి చెందుతున్న దేశం అయినా కూడా అభివృద్ధి చెందిన దేశాల కంటే ముందుండి అన్ని దేశాలకు మనము వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నాం. 500 కోట్ల డోసుల వ్యాక్సిన్, కరోనా వ్యాక్సిన్ మనము విదేశాలకు సప్లై చేస్తామని మన ప్రధాని గారు చెప్పారు. ఇదివల్ల ఎందువల్ల సాధ్యమైంది? మన ఇంటెగ్రిటీ అండ్ మన యొక్క పట్టుదల వల్ల సాధ్యమైంది. కాబట్టి మేమంతా మిమ్మల్ని కోరేది ఏమంటే, విద్యార్థి దశలో మన విజయ వెంకటేశ్వర గారు చెప్పినట్లు మీరు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మీరు భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్ డియర్ స్టూడెంట్స్, మీరందరూ అక్కడ దాని మీద అక్కడ పాంప్లెట్స్, ఈచ్ బెంచ్కి ఒక పాంప్లెట్ ఇస్తున్నారు. తర్వాత చదవండి. మీరు సైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు సైలెంట్గా ఉంటేనే ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది. నా సార్ విజయ్ సార్ ఆయన విజయ వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ప్లేట్స్ ఇండిపెండెంట్ ఇండియా @75 ఇంటిగ్రిటీ దీని మీద ప్లేట్స్ ఉంటుంది. ఆ ప్లేట్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ షేరింగ్ ఆఫ్ ది ప్లేట్స్ దెన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి. తొందరగా వేయండి ప్లీజ్. డిస్ట్రిబ్యూట్ అందరికీ లేయండి ప్లీజ్. స్టూడెంట్స్ అందరూ స్టాండ్ అప్. ఇప్పుడు మనము ఇందాక మనం మాట్లాడుకున్న విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేద్దాం. నేను ఏమైతే చెప్తానో అది మీరందరూ కూడా చెప్పండి. ఇక్కడికి అందరూ కూడా చేయి ముందుకు పెట్టండి. అందరూ కూడా చేరు ప్లీజ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్.
అందరూ కూడా చేయి ముందు పెట్టండి. అందరూ కూడా చేయరు. ప్లీజ్ టచ్ యువర్ హ్యాండ్. నేను చెప్పినట్లు చెప్పండి. పౌర సమగ్రత ప్రతిజ్ఞ. మన దేశ ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అవరోధమని నేను విశ్వసిస్తున్నాను. పౌరులు, ప్రభుత్వం, ప్రైవేటు రంగం అందరూ అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని నేను విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయాల్లోనూ నీతి, సమగ్రత, అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని నేను ఈ దిగువ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజా జీవనంలో భాగమైన అన్ని అంశాల్లోనూ స్వచ్ఛతను పాటిస్తూ దేశీయ చట్టాలను గౌరవిస్తాను. నేను లంచం పుచ్చుకోను, ఇవ్వను. అన్ని పనులు నిజాయితీతో, పారదర్శకంగాను నిర్వహిస్తాను. ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని పని చేస్తాను. వ్యక్తిగత ప్రవర్తనలో సమగ్రత పాటిస్తూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటాను. అవినీతికి సంబంధించిన సంఘటనలు ఏమైనా నా దృష్టికి వస్తే సంబంధిత అధికారుల దృష్టికి తెస్తాను. జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Yes, thank you, sir. Yes, my dear students, చాలా చక్కగా పెడ్స్ చెప్పారు. కానీ లిజన్, కీప్ సైలెన్స్ ఫస్ట్. Yes, girls, silent. If you keep silence, I will talk. Yes, last. Yes. ఇప్పుడు చక్కగా మీరు మన మునవర్ మేడం అండ్ షాహిదా మేడం గారు వీళ్ళు ఎంతో హార్డ్ వర్క్తో పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని విజిలెంట్ ఇండియా, మనం విజిలెన్స్ అంటే ప్రజలు విజిలెంట్గా ఉండాలి. ప్రభుత్వం చేసేటటువంటి పనుల్లో అవి ఏ రకంగా అమలవుతున్నాయి, ఏం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు, మనం విజిలెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు కూడా సక్రమంగా పనిచేస్తారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. మనం డోంట్ గివ్ క్లాప్స్, లిజన్ అండ్ ఫాలో. క్లాప్స్ అవసరం లేదు. మీరు క్లాప్స్ కొడుతున్నారంటే యు ఆర్ మేకింగ్ ఎల్ ఆఫ్ నాయిస్. చెప్పేది వినాలి. ఇంతవరకు చెప్పారు సార్, ఆశ్రమ్ సార్ చెప్పినట్లు ఇక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఎస్ఏ రైటింగ్ రాశారు ఈ టాపిక్ గురించి ఈరోజు. వారిలో
Nearly 30 students from 6th and 7th class students participated. 2 students first and second places వచ్చాయి. థర్డ్ ప్రైజ్ 2 స్టూడెంట్స్కి వచ్చింది. అదేవిధంగా 3 స్టూడెంట్స్ సీనియర్స్ గ్రూప్ అంటే 8th to 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకు వచ్చింది. కానీ ఇక్కడ చెప్పారు సార్, ఎస్ఏ రైటింగ్లో పాల్గొనని వాళ్ళు ఓడిపోయారు, కానీ పాల్గొని పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఈ ప్రైజ్ రాలేదని బాధపడే అవసరమే లేదు. పాల్గొనని వాళ్ళు బాధపడాలి. యాక్చువల్గా మాకు అవకాశం వచ్చినప్పటికీ, ఎంత మంచి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినప్పటికీ కూడా మేము కుడెంట్ పార్టిసిపేట్ అనేది వాళ్ళు రియలైజ్ కావాలి, మీరు కాదు. థామస్ ఎడిసన్ తెలుసా? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్స్ ఇన్ ద వరల్డ్. ఆయన ఈ బల్బ్, ఎలక్ట్రిక్ బల్బ్ ఇన్వెంట్ చేయడానికి 10,000 times he failed in inventing electric bulb 9,999 times, but 10,000 times he succeeded inventing the electric bulb. ఆయన ఇన్ని వేల సార్లు ఎక్స్పెరిమెంట్ చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. కానీ ఆయన ఎందుకు ఇన్నిసార్లు చేసినా, ఇంత ఇన్వెస్ట్ చేసి డబ్బు అన్నీ వృధా అని అనుకొని ఉండింటే, 1-2 సార్లు మనవారు చేసి వదిలేసి నింటే ఈరోజు ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ ఈ బ్రైట్నెస్లో మనం ఉండేవాళ్ళు కాదు అసలు. వాళ్ళు అలాగా అనుకొని ఉండింటే, మన ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా ఎంతో ఆనెస్టీ, ది ఫాలోడ్ ఆనెస్టీ వే, వాళ్ళంతా ఆ రకంగా ఫాలో అయ్యారు. కాబట్టి సెల్ఫ్లెస్లీ, నిస్వార్థంగా ఈరోజు మనం ఇంత ఫ్రీగా ఉన్నాం, ఫ్రీ ఇండిపెండెంట్ ఇండియా. కాబట్టి మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏమంటే, ఇక్కడ 6th, 7th పిల్లలు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వితౌట్ టైం వాళ్ళు ఇచ్చిన వెంటనే టాపిక్ వాళ్ళకు తెలిసినటువంటి విషయాలు, ఇండిపెండెంట్ ఇండియా అంటే ఏమి, ఇంటిగ్రిటీ అంటే ఏమి, 75 సంవత్సరాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఎందుకు మన దేశము ఇంత దీన స్థితిలో ఉంది? ప్రపంచ దేశాలు కొన్నింటి శాసించే స్థితిలో ఉన్నారు మన దేశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు. కానీ అయినా పేద దేశం. ఇండియా ఈజ్ కాల్డ్ ఏ పూర్ కంట్రీ బట్ రిచ్ ఇన్ వెల్త్. కాబట్టి మనం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మన బాధ్యత, ఈరోజు ఫ్రెండ్స్ ఎంత బాగా చెప్పారు, చెప్పడమే కాదు ఫాలో కావాలి. సేయింగ్ ఈజ్ వెరీ ఈజియర్ దాన్ టు డూ. చెప్పడం చాలా ఈజీ, పాటించడమే కష్టమైన పని. కానీ ఇదేమి కష్టమైన పని కాదు. వీ హ్యావ్ టు లీడ్ అవర్ ఆనెస్ట్ వే, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. నౌ ఐ విల్ కాల్ ఆన్ టు ది స్టేజ్ Ms. Bunawar madam, please come and read out the names of prize winners, madam. Yeah, we are going to start with the prize distribution now. First, the prizes will be given to the participants. Total 47 participants were there for the junior and seniors. Now I request the bank manager, so please hand over the prizes to the children. All the participants, now for the juniors, we are having Sabira, 6th C, Harika, sir, please hand over. Harika, Usma, 6th C, Usma. Harini, 6th C, Mahesh Akhil, 6th C, Mohammad Sohail, 6th B, Bhavani, 6th B,
Sai Dikshit 6th C, Dhanvin 6th A, Zeba Taj 6th A. Then Mahima Swaroop 6th A, Sudeepti 6th A, Sai Mamta 6th C, Prasanna Lakshmi 7th B, Jnana Mary 7th A, Sai Amulya 6th A, Satvik 6th C, Maheshwari 7th A, Sharmila 7th B, Rajkumar 7th B, N Pavani 7th A, Baba Farid 7th B, Kavya Shri 7th B, Shivazin 7th A, Chetan 7th B, Jashwan 7th B, Now for the seniors, the names of the participants are M. Shriram, 8th B, Ritika, 9th A, Atiya Mubin, 9th A, Bhanupriya, 9th A, J. Pranav, 9th B, please come fast, children. S. Punita, 9th B, J. Sandhya, 9th B, Sharon Shale, 9th B, Sai Pranay, 9th B, Vaishali, 9th B, Mahita, 9th B, K. Tarun Kumar, 10th B, Francis and Afroza Tehsil, 10th B. మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పినది గుర్తుందా? పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ విన్నర్సే కాబట్టి అందరికీ గిఫ్ట్లు వచ్చాయి. ఇప్పుడు చెప్పండి, పార్టిసిపేట్ చేయని వాళ్ళు దే ఆర్ లూజర్స్. వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తుంటారు, నేను ఊరికి అటెండ్ అయింటే నాకు మంచి పెన్ను వచ్చు కదా రేనాల్స్ అని. కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రయత్నం చేయాలి. ముందు ప్రయత్నం చేస్తే తర్వాత ఏదైనా కార్యం సాధ్యమవుతుంది. ఓకే. Now the winners are the juniors. The third prize we got 2 winners. So first is in that third prize S. Arshia 7th A. Give a clap. M. Pavan Sai 6th C. Now second prize goes to P. Bhanu Praneet 7th B. Now the winner is, who got the first prize is J. Deekshita 6th A. For the seniors,
the third prize winner is N. Bhargavi, 8th B. Somebody receive on behalf of your friend. The second prize goes to P. Shamshad Begum, 9th A. And the child who had written and learned with integrity and sincerity, the child who has written the first prize winner in seniors category is B. Sai Sirisha, 9th A. Okay, thank you, sir. Next time, every year, we'll be conducting such type of competitive exams. You try to participate, but don't think of prize. Your participation is very important. మీరు పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్. ప్రైజ్ గురించి థింక్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తారు, అందరికీ రావు కదా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఏ టెస్ట్ నిజాన్ ఎటువంటి కాంపిటేటివ్ టెస్ట్ పెట్టినప్పటికీ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ఈ రోజు మీరందరూ కూడా మనమందరూ ఇక్కడ ఉండడానికి కారణం ఎవరు? మన సార్ బ్యాంక్ మేనేజర్ ఆసోమ్ సార్ అండ్ విజయ్ వెంకటేశ్వర సార్. వీళ్ళు పర్టికులర్లీ మన టౌన్లో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. Number of schools, more than 75 schools are there in our Guntakal town. Particularly మన స్కూల్ని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే వన్ ఆఫ్ ద మేనేజర్స్ ఆర్ స్టడీ ఇన్ అవర్ స్కూల్, సార్ విజయ్ సార్. కాబట్టి ఆ లవ్ అండ్ అఫెక్షన్తో ఇక్కడే మన పిల్లలకు నేను చదివినటువంటి స్కూల్లోనే కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి ఈ ఇండిపెండెంట్ ఇండియా అండ్ ఇంటిగ్రిటీ టాపిక్ మీద మీ టాలెంట్, యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ టాలెంట్ త్రూ ఎస్ఏ రైటింగ్. మీరు మీ టాలెంట్ గుర్తించడానికి కారణం సార్ మన మేనేజర్ ఆసోమ్ సార్ అండ్ విజయ్ సార్. కాబట్టి ఇంకోసారి ఇటువంటి మంచి కాంపిటీషన్స్లో పాల్గొని మీరు ఎప్పటికీ ఈ రకంగా విన్ అవుతూ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడానికి మీకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషను ఈ ప్రైజులు పార్టిసిపేట్స్ అందరూ వచ్చాయి. కాబట్టి మనం లేటెస్ట్ థ్యాంక్ టు అవర్ ఆసోమ్ సార్ అండ్ విజయ్ సార్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Yes, thank you, sir. In spite of your busy schedule and for spending with us your valuable time, on behalf of our principal, teachers, and students, I thank you once again. And all teachers and my students, thank you for your patience and you have listened everything. And for that, we thank once again all of you. Thank you. Thank you, one and all. Thank you, sir. Thank you, one and all. My dear children.